నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది. ఆయన మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన కసరత్లను ఇప్పటికే మొదలు పెట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాలో విలన్ గా దగ్గుబాటి రానా నటిస్తున్నాడని టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు చివరికి సౌత్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ పేరు ఖరారయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ధ్రువ్ తో ఈ సినిమా చర్చలు జరుపుతున్నాడు. ధ్రువ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే విలన్ గా ధ్రువ్ పేరును అనౌన్స్ చేయబోతున్నాడని టాక్ కూడా వినిపిస్తుంది. హీరోయిన్ గా ఒకప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రవీనా టాండన్ కుమార్తె రషా టాండన్ హీరోయిన్ గా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అలాగే ఆమెతో ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేశారు. హీరో, విలన్, హీరోయిన్ ఈ ముగ్గురు ఇప్పుడు స్టార్ ఇంటి నుంచి వస్తున్న వారసులే కావడం ఇక్కడ మరో విశేషం. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం కూడా స్టార్ కిడ్ నే తీసుకోబోతున్నారని సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో దర్శనమిస్తారు. ఆయన పాత్ర శ్రీకృష్ణుని పోలి ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మోక్షజ్ఞ పాత్రకి పురాణాల్లోని అభిమన్యుడికి లింక్ ఉందట. అలాగైతే ధ్రువ్ పాత్రకు ఎవరిని రిఫరెన్స్ తీసుకున్నారో మరి.